నా టైం అస్సలు బాగోలేదు, నా దగ్గర డబ్బులు నిలవవు, నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది. రోజులో కనీసం ఒక్కసారైనా మీరు ఇలాంటి మాటలు అంటుంటారా? లేదా ఇతరులు అంటుంటే వింటుంటారా? అయితే ఒక భయంకరమైన నిజం తెలుసుకోండి. మీరెవరి గురించో కాదు, మీ జీవితం గురించి మీరే స్వయంగా శాపాలు పెట్టుకుంటున్నారు. చాలామంది మాటలంటే గాలిలో కలిసిపోయే శబ్దాలు అనుకుంటారు. కానీ మీరు మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రం లాంటిది. మీరు పదే పదే ఏ మాటలైతే మాట్లాడుతుంటారో ఆ మాటలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీ నోటి నుండి వచ్చే ఒక చిన్న పదం మీ ఆరోగ్యాన్ని, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని, మీ తలరాతను ఎలా డిసైడ్ చేస్తుందో ఈరోజు సైంటిఫిక్గా తెలుసుకుందాం. నమస్కారం, ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. ఇది మీ జీవితాన్ని మార్చే మైండ్ పవర్ సిరీస్ ఎపిసోడ్ 5. మాటలకు నిజంగా శక్తి ఉందా? దీనికి జపాన్ సైంటిస్ట్ డాక్టర్ మసారో ఎమోటో చేసిన ఒక అద్భుతమైన ప్రయోగమే సాక్ష్యం. ఆయన నీటి మీద మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఒక ప్రయోగం చేశారు. 2 గ్లాసుల నీటిని తీసుకొని మొదటి గ్లాసు నీటి వైపు చూసి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పాజిటివ్ మాటలు అన్నారు. రెండో గ్లాస్ నీటి వైపు చూసి ఐ హేట్ యూ, నువ్వు పనికిరావు అని నెగిటివ్గా తిట్టారు. ఆ తర్వాత ఆ నీటిని ఫ్రీజ్ చేసి మైక్రోస్కోప్లో చూసినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. పాజిటివ్ మాటలు విన్న నీటి బిందువులు అద్భుతమైన అందమైన డైమండ్స్ లాగా మారాయి. కానీ నెగిటివ్ మాటలు విన్న నీటి బిందువులు ఎటువంటి ఆకారం లేకుండా అత్యంత వికృతంగా మారిపోయాయి. మిత్రులారా, మన శరీరం 70% నీటితోనే తయారైంది. మరి అలాంటి శరీరానికి రోజు నేను పనికిరాను, నా బతుకు ఇంతే అని మీరు పదే పదే చెబుతుంటే మీ లోపల ఉన్న కణాలు ఎంత వికృతంగా మారుతున్నాయో, అవి మిమ్మల్ని ఎంత అనారోగ్యానికి గురి చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ సృష్టిలోకెల్లా అత్యంత శక్తివంతమైన 2 పదాలు ఏంటో తెలుసా? నేను. ఈ పదాల తర్వాత మీరు ఏం మాట్లాడితే దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ కమాండ్లకు తీసుకుని దాన్ని నిజం చేస్తే తీరుతుంది. మీరు నేను అలసిపోయాను అంటే మీ మైండ్ వెంటనే మీ శరీరంలోని ఎనర్జీ మొత్తం లాగేస్తుంది. నేను పేదవాడిని అంటే మీ మైండ్ మీరు ఇంకా పేదవాడిగా ఉండటానికి ఏం చెయ్యాలో ఆ పరిస్థితులనే మీ ముందుకు తీసుకొస్తుంది. అందుకే పాతకాలంలో పెద్దలు తదాస్తు దేవతలు ఉంటారు, ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి అని ఊరికే చెప్పలేదు. ఆ తదాస్తు దేవత ఇంకెవరో కాదు, మీ సబ్కాన్షియస్ మైండే. మీరు ఏది మాట్లాడితే అది తదాస్తు అని అంటుంది. మరి ఈ రోజు నుండి మీ మాటలను ఎలా మార్చుకోవాలి? ఫస్ట్ది, నెగిటివ్ కంప్లైంట్ బంద్ చేయండి. నాకు అప్పులు ఎక్కువైపోయాయి అనడానికి బదులు నేను త్వరలోనే నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతాను అని అనండి. సమస్య మీద కాదు, పరిష్కారం మీద ఫోకస్ పెట్టి మాట్లాడండి. సెకండ్ది, వ్యాధి గురించి మాట్లాడకండి. నలుగురు కలిసినప్పుడు మీ రోగాల గురించి గొప్పగా వర్ణించి చెప్పకండి. మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే ఆ రోగం అంత ఎక్కువగా పెరుగుతుంది. దానికి బదులు నేను ప్రతిరోజు ఆరోగ్యంగా మారుతున్నాను అని చెప్పండి. థర్డ్ది, మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. అద్దంలో చూసుకొని నేను నల్లగా ఉన్నాను, లావుగా ఉన్నాను అని అనకండి. నేను అద్భుతంగా ఉన్నాను అని నమ్మకంగా చెప్పండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. గాసిప్స్ వల్ల మీ ఎనర్జీ మొత్తం నెగిటివ్గా మారుతుంది. మీ ఆలోచనలు ఎలా ఉన్నా పర్వాలేదు, కనీసం మీ మాటలనైనా ఈ క్షణం నుండి పాజిటివ్గా మార్చుకోండి. ఇది మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో మీరే చూస్తారు. కింద కామెంట్స్లో నా మాటలే నా భవిష్యత్తు అని టైప్ చేయండి. ఈ మాటలను ఈరోజు మీ మంత్రంగా మార్చుకోండి. మరి సబ్కాన్షియస్ మైండ్కి అర్థమయ్యే ఏకైక భాష ఒకటి ఉంటుంది. ఆ భాష మాట్లాడితే
మీరు ఏది అడిగితే అది విశ్వం మీ ముందుకు తెచ్చి పెడుతుంది. ఆ లాంగ్వేజ్ ఏంటో మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ప్యూర్ సోల్ తెలుగుకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.